అనగనగా ఒక రాజుకు ఇద్దరు భార్యలు. వారిద్దరికీ కొడుకులున్నారు. పెద్దవాడు తెలివైనవాడు, రెండోవాడు కాస్త మందమతి. న్యాయంగా యువరాజుగా పెద్ద కొడుకుని చెయ్యాలి. కానీ చిన్నరాణి తన కొడుక్కే ఆ పదవి కావాలన్నది. రాజు ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెట్టి అందులో నెగ్గిన వాణ్ణి యువరాజుగా చేస్తానన్నాడు. ఆయన నిండు సభలో వారిద్దరినీ ఇలా అడిగాడు. దేశంలో ఏనుగులు ఎద్దులైతే, ఎద్దులు కుక్కలైతే, కుక్కలు పిల్లులైతే, పిల్లులు ఎలుకలైతే ఆ స్థితిని మార్చి యథాస్థితిని కలిగించడానికి ఏం చేయాలి అని అడిగాడు. చిన్నవాడు మంత్రగాడిని పిలిపించి మంత్రం వేయించాలి అన్నాడు. పెద్దవాడు కొంచెం ఆలోచించి చెట్లను సంరక్షించాలి, నదుల నీళ్లు వృధా పోకుండా చేయాలి, చెరువులు పూడిక తీయించాలి, గాదెలు నిండుగా ఉండేటట్లు చేయాలి అన్నాడు. ఆ ప్రశ్నకు ఇదా సమాధానం అన్నారు కొందరు. అవును, కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడే నేను చెప్పినట్లు జరుగుతాయి. పెద్దవాడే యువరాజు పదవికి అర్హుడు అన్నాడు రాజు.